హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వర్క్ ఫ్రమ్ హోమ్ హాబీస్ట్. ఈరోజు నేను మీకు మేము రీసెంట్గా కస్టమైజ్ చేసి చేయించుకున్న డైనింగ్ టేబుల్ని చూపించబోతున్నాను. ఇది వచ్చేసి 6x6 సీటర్ డైనింగ్ టేబుల్. లెంగ్త్ వైజ్ వచ్చేసి 5x3 అంటే 5 ఫీట్ లెంగ్త్ అండ్ 3 ఫీట్ ఏమో బ్రెడ్త్ వచ్చింది. దీనికి మేము ఏం చేసామంటే టేక్ వుడ్తోనే యూజ్ చేసి ఫ్రేమ్ ఇప్పించాము అండ్ మార్బుల్ టాప్ అన్నమాట. చాలా గట్టిగా వచ్చింది రావడం కూడా. సో 6 సీటర్ అంటే కంప్లీట్లీ 6 టేబుల్స్ తీసుకుంటే అంత యూనిక్నెస్ ఏముంటుంది అని చెప్పేసి 4 చైర్స్ ప్లస్ 1 బెంచ్ తీసుకున్నాము. బెంచ్కి కూడా కుషన్ వచ్చింది. కలర్ వచ్చేసి రోజ్ వుడ్ కలర్ అండ్ ఇది మొత్తం టేక్. సైజ్ కూడా ఇలా పెద్ద పెద్ద పిల్లర్స్ లాగా ఇప్పించి స్ట్రెంగ్త్ విత్స్టాండ్ చేయడానికి చాలా గట్టిగా వచ్చేలా చేయించాము. యాక్చువల్లీ మా అంకుల్కి ఫర్నిచర్ షాప్ ఉంది. సో వాళ్ళు ఫర్నిచర్ డిజైన్ చేస్తారనమాట. సో మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూసుంటే డైనింగ్ టేబుల్ షాపింగ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అది మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకటేమో ఫ్రేమ్ ఏమో ఒక డైనింగ్ టేబుల్ది సెలెక్ట్ చేసాము, ఈ పిల్లర్స్వి. ఇంకా ఈ ఫ్రేమ్ వచ్చేసి ఇంకో డైనింగ్ టేబుల్ది నచ్చింది. కలర్ ఏమో రోజ్ వుడ్ కలర్, అది కూడా ఒక డిఫరెంట్ మోడల్ది నచ్చింది. సో అన్నీ కలిపి ఇలా చేయించాం. మాకు టోటల్ కాస్ట్ 55,000 పడింది. టోటల్ ఓవరాల్ లుక్ ఇది. ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి డైనింగ్ టేబుల్ డిజైన్ చేయించుకోవాలని అంటే రెఫరెన్స్కి మెసేజ్ చేయండి, కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.